ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవై ఉన్న పరలోకపు తండ్రి, మీ నామానికే వందనాలు. దేవా, ఈ మండలకాల ధ్యాన కూడిక అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీ సన్నిధి మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మతో నా ప్రభా ఈ ఆరాధన నడిపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 208వ కీర్తన. హర్షమే ఎంతో హర్షమే. కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హర్షమే ఎంతో హర్షమే, క్రీస్తేసు కార్యము హర్షమే ఎంతో హర్షమే. హర్షమే తద్భక్తవరులకు నద్భుతం బగు యేసు క్రియల, కర్షమై హృదయం బునందలి కలుషముం ధ్వంసింపచేయు హర్షమే ఎంతో హర్షమే. క్రీస్తేసు కార్యము హర్షమే ఎంతో హర్షమే. ఆర్యుడై బాసిల్లు మన ప్రభు నాతధ్వనితో జీవమీయగా, సూర్యరశ్మి దొలంగిరలై క్షోణియును గంపంబునొందుట హర్షమే ఎంతో హర్షమే. క్రీస్తేసు కార్యము హర్షమే ఎంతో హర్షమే. మరణముదానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్, దారునించి జీవించి మరలను దామెరుషలేమందు జోచుట హర్షమే ఎంతో హర్షమే. క్రీస్తేసు కార్యము హర్షమే ఎంతో హర్షమే. పొరి పొరింగాసించునొక తస్కరుడు వధ్యాస్తంభముననా, మరువకో స్వామియనాన్ ప్రభు కరుణతో మోక్షంబో సంగుట హర్షమే ఎంతో హర్షమే. క్రీస్తేసు కార్యము హర్షమే ఎంతో హర్షమే. ఏలిక సువిడసాలమోన్బు పాలునా దేవాలయపు తెర, జీలిపోవను రెండుగా జన జాలమాశ్చర్యమును బొందుట హర్షమే ఎంతో హర్షమే. క్రీస్తేసు కార్యము హర్షమే ఎంతో హర్షమే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు, అదృశ్య లోకములోనికి దిగననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు,
సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము అలాగే నిలిచి ఉండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 6వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 6వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపగయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించే వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్దకు నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరింపుము. 10వ చరణం కలిసి చదువుకుందాం. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదరు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 30వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు మనమందరము కూడా కలిసి చదువుకుందాం. 3వ వచన ప్రారంభం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరి పెట్టుకొనాను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశీయులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమునబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని, ప్రభు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకు ఇచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు. దేవా, ఈ దినము మీరు మాకిచ్చిన పరిశుద్ధ లేఖనాన్ని ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి హృదయాన్ని తెరచి, నాయనా నోటిని తెరచి బాగుగా ఈ వాక్యాన్ని చదివినందుకు స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యము చదివిన నీ బిడ్డలను దీవించుమని, నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ యొక్క మండలకాల ధ్యానాలు లేక లెంటు దినాలు, ఈ 30వ ఆరాధన లేక 30వ దినము ప్రవేశించిన మీ అందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశము కలవరము అని మనం
జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏంటో చెబుతారా? కలవరము. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో మన యొక్క మనస్సులు కలవరముగా ఉంటే ఆ కలవరము కలతలు తీసివేయు యేసు ప్రభు పరిశుద్ధ నామమున, ఆ సిలువదారి అయినటువంటి యేసు నామమున మీకు సమాధానం కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. కలవరము అనే మాటకు ఆలోచన చేస్తే కలతపరచుట, కలవరపరచుట, గాబరా పెట్టుట, చికాకు పరచుట, తికమక పెట్టుట, దిగ్భ్రమ చెందుట. దీస్ ఆర్ ద మీనింగ్స్. ఆ మాటలు ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటే బీవిల్డర్ అనే మాట ఇచ్చాడు. కలవరము అనే మాటకు బీవిల్డర్ అనే మాట ఇచ్చాడు. అనగా దానికి అర్థాలు ఇంగ్లీష్లో మనం జ్ఞాపకం చేసుకుంటే డిస్టర్బ్ అనే మాట, కన్ఫెస్ అనే మాట, ట్రబుల్ ఇన్ హార్ట్ అనే మాట వాటికి అర్థాలు ఇస్తూ ఉన్నాయి. కలవరము కలత ఎప్పుడు కలుగుతుంది అంటే వినరాని మాటలు వింటున్నప్పుడు, చూడరానివి చూస్తూ ఉంటున్నప్పుడు మనకు కలత కలుగుతుంది, కలవరం మన మనస్సు చెందుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము అన్ని విషయాల్లో కూడా కలవరపడం, కలత చెందాం. అది మనకు సంబంధించినటువంటి విషయాలు అయి ఉంటే తప్పనిసరిగా కలత చెందుతాం, కలవరము పొందుతాం. ఉదాహరణకు మన పిల్లలు ఎక్కడికో విదేశాలు వారు ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. ఆ దినమే ఏదో ఎయిర్ క్రాష్ అయింది, ఫ్లైట్ కూలిపోయింది అనే వార్త మనం టీవీలో చూచాం. అది మన సంబంధితులు, మన కుటుంబాలు ఎక్కినటువంటి ఫ్లైట్ కాదో మనకు తెలియదు, కానీ ఆ వార్త వెంటనే మనకు కలత కలుగు చేస్తుంది, కలవరాన్ని కలుగు చేస్తున్నది ప్రియులారా. ఎందుకు అని ఆలోచన చేస్తే, ఒకవేళ మా బిడ్డలే ఉన్నారేమో, మా బంధువులే వాటిలో ప్రయాణం చేస్తూ ఉన్నారేమో, కానీ వెంటనే రిలీఫ్ అనే మాటకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పలానా నంబర్ ఫ్లైట్ పలానా దేశం నుండి పలానా దేశానికి వెళ్ళే ఫ్లైట్ అనే వివరము ఒకవేళ న్యూస్లో మనకు వినగలిగితే అప్పుడు క్లారిటీ వచ్చి మనలో ఉన్నటువంటి కలత, కలవరం అనేది మటుమాయమ అయిపోతుంది అని తెలియజేస్తున్నాను. అర్థమై ఉంటుంది ఎప్పుడు కలత, ఎప్పుడు కలవరము అంటే మనకు కానీ, మన ప్రియులకు కానీ, మన ఇష్టలకు కానీ ఏదైనా సంభవించింది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా కలత, కలవరము వస్తుంది అనే మాట మీకు నేను ముందుగా పరిచయం చేస్తున్నాను ప్రియుల. అలాగనే నేచురల్ డిజాస్టర్స్, ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా, కలగబోతున్న అని తెలిసినప్పుడు కూడా కొంత కలవరము అనేది కలుగుతూ ఉంటున్నది. అలాగే పరిశుద్ధ గ్రంథములో కూడా చాలా సందర్భాలలో కలతలు చెందినటువంటి వారు ఉన్నారు అని మనం తప్పక చెప్పుకోవాలి. కాబట్టి ఈ కలవరము అనే మాట ఈవేళ మనకి ఇచ్చినటువంటి వాక్యాంశములో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు యూద 30 వెండి నాణాలకు అప్పగించాడు అని వ్రాయబడింది. ఆయనకు శిక్ష విధించబడింది అని 3వ వచనములో సెలవిస్తూ ఉంటుండగా, యేసును అప్పగించినటువంటి ఇస్కరియోతు యూద పశ్చాత్తాపపడి
ఆ 30 వెండి నాణెములు ప్రధానుల యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు ఆయన తీసుకుని వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని తను ఒప్పుకున్నటువంటి మాటలో ఈవేళ అంశం మనకు కనిపిస్తుంది. ఏంటి చెప్పండి ఆ అంశము? కలవరము. ఆయన నిరపరాధి, పాపము లేనివాడు, చేయనివాడిని నేను అప్పగించాను అని తనలో కలవరము కనిపిస్తుంది అని మొదటిగా నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఒక్కొక్కసారి మనకు మనసులో లేనిపోయినటువంటి కలతలు, కలవరాలు కొన్ని ఊహించుకొని మనం కలవరము చెందే పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో లేఖనానుసారముగా కలవరమును గూర్చి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రతి మానవునికి కలవరపడుట అనేది సహజమే. మానవుని యొక్క జీవితంలో సెంటిమెంటల్స్ అనేవి చాలా ఉంటాయి. మనం బయలుదేరేటప్పుడు ఎవరైనా తుమ్మినా, ఏ పిల్లో ఎదురు వచ్చినా, లేకుంటే ఎవరైనా ఎదురు వచ్చినా, లేకపోతే కట్టెలు పట్టుకొని ఎదురు వచ్చినా, లేక మనకు కలలు స్వప్నాలు వచ్చినా, వ్యక్తులకు కలవరం అనేది కలుగుతూ ఉంటుంది కొంతమందికి. కానీ కొంతమంది చాలా స్టేబుల్గా ఉంటారు. రాతి గుండెలు, ఎదుట ఏది ఎవరు ఏమైపోయినప్పటికీ నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరి సంగతో నాకెందుకో అని ముఖం చాటు వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి లోకంలో కొన్ని చూస్తూ ఉంటాం. ఒక విధంగా ఆలోచన చేస్తే వారి జీవితాలే బాగా ఉంటాయి. ఎవరి కొరకు ఆలోచన చేయరు. ఎటువంటి కలవరమో వారికి ఉండదు. కాబట్టి కొంతవరకు వారి ఆరోగ్యాలు బాగా ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా మనసులో పెట్టుకొని అయ్యో పాపం, అరే ఎలాగూ పోషణ, వారి పరిస్థితి ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్గా ఆలోచించి కలత చెంది కలవరపడుతున్నటువంటి వారి యొక్క జీవితాలు కొంచెం కష్టతరంగా వెళతాయి. కాబట్టి కలత లేక కలవరము అనేవి అనేక రీతులలో ఉంటాయి. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే ఆదికాండములో 37వ అధ్యాయములో యోసేపు ఒక కల కన్నాడు. యోసేపు ఆ కల యొక్క భావాన్ని చెబుతూ ఉన్నప్పుడు యోసేపు యొక్క అన్నదమ్ములు కూడా ఇండైరెక్ట్గా వారు కలవరపడ్డారు, కలత చెందారు అని పరిచయం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అంత మట్టుకే కాదు కానీ పరిశుద్ధ గ్రంథములో నెబుకద్నెజరు కూడా తాను కలత చెందాడు, కలవరపడ్డాడు. హేరోదు రాజు కూడా యేసు ప్రభు యొక్క జనన వర్తమానం విని తన యొక్క పదవి లేక తన సీటు తెక తన ఛాయరు కోల్పోతాడని కలవరపడి కలత చెందినటువంటి సందర్భాలు దైవ గ్రంథంలో వ్రాయబడ్డాయి ప్రియులారా. అందుకనే ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనములో హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అని పరిశుద్ధ లేఖనములో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనములో హేరోదు యేసు ప్రభు వారిని చంపటానికి ఉద్దేశించి ఆ యేసు ప్రభు ఎలాగుంటాడో ఎక్కడుంటాడో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో ఏం చేశాడంటే యేసు ప్రభు యొక్క వయసు అప్పటికి 2 సంవత్సరాలని కాలిక్యులేట్ చేసి 2 సంవత్సరాలు వయసు లోపులో ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా చంపించటానికి తాను ఇష్టపడ్డాడు. దానికి కారణం తన మనస్సులో క్రీస్తు ప్రభువును గుర్చిన కలవరము అని వాక్యము జ్ఞాపకం చేస్తున్నది.
లూకాసు వార్త 21వ అధ్యాయము 25వ వచనములో ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడుచున్న జనములకు శ్రమ అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేస్తున్నటువంటి సందర్భములో మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనములో ఆయన యెరూషలేము జయప్రవేశమునికి చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను అని దైవవాక్యము వ్రాయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 16వ అధ్యాయం 5వ వచనములో అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండట చూచి ఆ సమాధిలోనికి వెళ్ళి యేసు కొరకు వెతుకుచున్న వారట కలవరపడిరి అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతున్నది. అందుకని 6వ వచనములో యేసు ప్రభు కొరకు అతడు అంటున్న మాటలు, కలవరపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదగుచున్నారు కానీ ఆయన ఇక్కడ లేడు, మీరు కలవరపడవద్దు. మనం ఒక్కొక్కసారి ఊహించుకుని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ఏం చేస్తామంటే కలవరపడుతూ ఉంటాం, కలత చెందుతూ ఉంటాం, మనస్సు పాడు చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, కలవరపడవలసినటువంటి అవసరత లేదు అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఉన్న భాగము, వారు ప్రజలతో మాట్లాడుచుండగా జనులను దేవాలయపు అధిపతియు సద్దూకయులు వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి వారు ఏం చేశారటంటే కలవరపడి వారి మీదకు వచ్చి బలాత్కారముగా పట్టుకొని కావలిలో ఉంచారు. కొంతమందికి మంచి మాటలు చెబితే కలవరం కలుగుతూ ఉంటుందని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ యోహాను సువార్త 11:33లో లాజరు మరణ విషయాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు ప్రభు చూచి మరియ మార్తలు కన్నీరు వారు కార్చుట చూచి యేసు ప్రభు అట 35వ వచనములో ఆయన కలవరపడి, యేసు ప్రభు ఏం చేశారట? కన్నీరు విడిచాను. అవును ప్రియులారా, కలవరము అని ఏం చేస్తుందంటే కన్నీరు కారుస్తూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కలవరము, కలత ఏం చేస్తుందంటే మానవునికి లేనిపోని హైపర్ టెన్షన్ తెస్తుంది, బీపీ తెస్తుంది ప్రియులారా. అంతేకాకుండా మెంటల్గా ఎవరైతే స్ట్రెస్లో ఉన్నారో, లేనిపోని ఆలోచనలో ఉన్నారో, ఎవరైతే కలతతో ఉన్నారో, ఎవరైతే మానసికంగా కలవరపడుతున్నారో, షుగర్ తినకపోయినా తీపి తినకపోయినా వారికట షుగర్ పెరుగుతుందట. చూసారా? కలవరం వల్ల ఏమొస్తుంది? బీపీ, షుగర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. ఊహించుకుంటారు అనవసరమైన దాన్ని భూతద్దములో చూసి ఒక దోమను ఏ విధంగా ఊహించుకుంటున్నామంటే లేనిపోని ఎనాలిసిస్ చేసి సింహములాగా దాన్ని ఎనాలిసిస్లో దాన్ని ఏం చేస్తున్నా డెవలప్ చేసి చూసుకుంటే కలత కలవరము మానవుని జీవితంలో కలుగుతూ ఉంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన లూకాసు వార్త 24వ అధ్యాయంలో 36వ వచనములో ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునగాక అని వారితో చెప్పుచ్చు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అవును, ఈ మండలకాల ధ్యాన కూడికలలో మానవుని యొక్క జీవితంలో అపవాది అనేక రకాలు కలవరాలు, కలతలు అది మనకు కలుగు చేస్తుంది, మనల్ని భయపెడుతూ ఉంటుంది, ఆలోచనలకు నెట్టుతూ ఉంటుంది, అనారోగ్యాలు పాలు చేస్తూ ఉంటుంది. కానీ
ప్రభు అంటూ ఉన్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనాల్లో మీ హృదయాలు కలవరపడనీయవద్దు. దీన్ని కామెంటేటర్ ఏం రాస్తున్నాడంటే మోస్ట్ కంఫర్టింగ్ సెర్మన్ అంటున్నాడు. ఇది కలతలు కలవరాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప ఆదరణ కలిగజేసే సందేశము అని ఇక్కడ వ్యాఖ్యానకర్తలు రాస్తూ అంటున్నాడు. మీ ఆత్మ ఏం చేయాలి? మీ హృదయాలు కలవరపడనీయద్దు. అందుకని చివరిగా ఆలోచన చేస్తే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు కలవరముతో కలతతో ఉన్నటువంటి ఆ శిష్యులకు అంటాడు, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయాలు కలవరపడనీయవద్దు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో కలవరము కలత ఏ విధంగా ఎవరి వలన కలుగుతుంది అంటే ఏదో విధంగా ఎవరో ఒకరి వలన ఎందుకో అందుకో కలగచేస్తుంది అపవాది. కానీ కలవరాలు కలతలు తీర్చే ప్రభు నీతో ఉన్నాడు. నీ చుట్టూ ఉన్న సమాజము నిన్ను కలతలోనికి గురి చేస్తున్న, నిన్ను కలవరబెడుచున్న సమస్యల వైపు నువ్వు చూడొద్దు, వాటి వైపు ప్రయాణం చేయవద్దు. కానీ ఈ మండల కాలంలో కలతలు కలవరాలు తీసివేసే సిలువదారి అయిన యేసు వైపు చూద్దాం. మనకున్నటువంటి కలతలు, మనకున్నటువంటి కలవరాలు, మనకున్నటువంటి వేదనలు, శోధనలు, దుఃఖము, ఇటువంటివి అన్నీ ఏం చేద్దామంటే సిలువదారి అయిన యేసయ్యకు మనం అప్పగిందాం. ఆయనే వీటన్నిటినీ కొట్టివేసి ఆయన శాంతిని మనకి అనుగ్రహిస్తాడు. అలాగూ మనం ఆయన సమాధానం పొందుకుంటానికి, కలవరము నుండి దూరపరచబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనకున్న సమస్యలు అన్నీ మన జీవితాల్లో కలవరము కలతలు అపవాది కలుగు చేస్తూ ఉంటాడు. ఇట్ ఈజ్ హిస్ డ్యూటీ. ఆయన కలత చెందవలసిన అవసరత లేదు, కలవర పడవలసిన అవసరత లేదు. నీవు నిర్దోషిగా ఉన్న ఒక్కొక్క పర్యాయము కలవరమో కలత అనేది నిన్ను ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆ సమయంలో నీవు దానిని స్వీకరించి ప్రభువుకు అప్పగించగలిగితే దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినం మాతో మాట్లాడారు. లోకములో జీవించే నాయన నాకు కానీ మాకు కానీ మరి ఎవరికైనప్పటికీ అపవాది అనేక రీతిలో కలత కలవరము కలుగు చేస్తారు. ఈ కలతలు కలవరాల వలన మానసికంగా మేము కృంగిపోకుండా, బలహీనలము కాకుండా, అనారోగ్యాలకు గురి కాకుండా, దుఃఖముఖులముగా ఉండకుండా వాటన్నిటినీ కూడా మా నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాను. మీ శాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వాక్య ధ్యానాలలో నిన్ను తండ్రి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబం, స్వదేశ విదేశాలలో ప్రతి విశ్వాసితో మాట్లాడండి. నైనా కరోనా వైరస్ మరలా తిరుగుబాటు చేయకుండా దూరపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు పరలోకపు దీవులతో నింపండి. నాయనా ఇదిగో ప్రభు, మరి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయబడిన వారు, లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నవారు, పెరాలసిస్తో ఉన్నటువంటి వారు, షుగర్ బీపీలతో ఉన్నవారు, బాడీ పెయిన్స్తో ఉన్నవారు, కాళ్ళు చేతులు మోకాళ్ళు నాయన నొప్పులతో ఉన్నటువంటి వారు, అలాగనే హార్ట్ నాయన ప్రాబ్లంతో ఉన్నటువంటి వారు మీరు దర్శించండి, స్వస్థపరచండి. నాయనా ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయండి. శిలువ యాత్రలో సాగిపోతానికి సహాయం చేయండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందరు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం అనేది మా దాయిచ్చి, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధంలో రీతేక కీడను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మండలకాల ధ్యాన కూడికలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి సదాకాలం తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. నీ మరణపు వేదన వృథా కాదు, నా
క్షేమము కలిగేను హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షమా.